రేపు భద్రాచలంలో శ్రీరాముడి కళ్యాణం లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేసింది బీజేపీ. లైవ్ ఇవ్వడానికి ఎన్నికల కోడ్ అడ్డు రావడం ఏంటో విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్ బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ని కలిసి లైవ్ టెలికాస్ట్ కు అనుమతినివ్వాలంటూ మెమరాండం సమర్పించారు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్ చెప్పండి, రేపు లైవ్ టెలికాస్ట్ కు ఏసీ అనుమతిని ఇస్తోందా? డీటెయిల్స్ ఏంటి శ్రీచరణ్? మహిమబిందు రాజ్యసభ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ రోజు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ని సంప్రదించి ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కూడా మెమరాండం సమర్పించారు. అయితే ఆయన గత 40 ఏళ్లుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇలాంటి పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే ఈ కళ్యాణ మహోత్సవంపై ఆంక్షలు విధించడం చాలా విచారకరమని కూడా మెమరాండంలో పేర్కొన్నారు. రేపు జరిగే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీరాముని కళ్యాణ ప్రసారాలపైన కూడా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆంక్షలు విధించింది, దీనిపైన ప్రజలకి సమాధానం చెప్పాల్సిందిగా కూడా ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తుంది అని కూడా ఆయన ఒక మెమరాండం సమర్పించారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత జరిగే మొదటి శ్రీరామనవమి ఇది. ఇందులో రాజకీయపరమైన కోణం ఉన్నట్లు కూడా మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నట్లు మేము అనుమానిస్తున్నామని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. గతంలో కేసీఆర్ కూడా కళ్యాణానికి వెళ్లకుండా కేవలం తలంబ్రాలు మాత్రమే పంపి అవమానించాడు. ఆ తర్వాత కేసీఆర్ కి ఎలాంటి గతి పట్టిందో ఇప్పుడు అందరం చూస్తున్నాము. మీ ప్రభుత్వం కూడా ఇలా చేస్తే ప్రవర్తిస్తే మీకు అలాగే కూడా అలాంటి గతి పడుతుందని అక్కడ మెమరాండం ఇచ్చాక ఆయన ప్రెస్ మీట్ లో ఇవన్నీ చెప్పారు. అయితే ఎలక్షన్ కమిషన్ కి మాత్రము ఇది ప్రసారం చేయాలి, రేపు జరిగే రామ కళ్యాణము అనేది ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్టేట్ వికాస్ రాజ్ ఐఏఎస్ కి మెమోరాండం సమర్పించారు. అనంతరం ప్రెస్ మీట్ లో మీడియాను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు. ఆయనే కేసీఆర్ కి ఎలాంటి గతి పట్టిందో ఇప్పుడు అందరం చూస్తున్నాము, మీ ప్రభుత్వం కూడా ఇలానే ప్రవర్తిస్తే మీకు కూడా అలాంటి గతే పడుతుంది అని కూడా ఆయన ఆరోపించారు. రేపు జరిగే శ్రీరామనవమి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా సానుకూలంగా స్పందిస్తారని కూడా ఆశిస్తున్నామని కూడా ఆయన చెప్పారు. లేని ఎడల తమ తదుపరి న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీని వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకునే విధంగా కూడా మా కార్యాచరణ ఉంటుంది అని కూడా ఆయన మీడియా ముఖంగా కూడా ప్రస్తావించారు. ఏమో బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. శ్రీరాముని కళ్యాణం సందర్భంగా, శ్రీరామ నవమి పండుగ సందర్భంగా దక్షిణ అయోధ్యగా పిలువబడేటువంటి భద్రాచలంలో ఆనవాయితీగా శ్రీరాముడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారాలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించి ఇవాళ రేపు భక్తులు తిలకించడానికి అవకాశం లేకుండా తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ పునఃసమీక్షించాలని. ఎందుకంటే ఇది ఒక దురదృష్టకరమైనటువంటి నిర్ణయం. భద్రాద్రి శ్రీరాముల వారి కళ్యాణాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు భక్తిపూర్వకంగా వీక్షించేటువంటి ఈ కళ్యాణ మహోత్సవం అన్ని మతస్థులు సైతం రాముల వారి కళ్యాణాన్ని తిలకించడానికి ఆసక్తి వారు కనబరుస్తారు. ఇలాంటి పవిత్రమైనటువంటి ధార్మికమైన కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడడం చాలా బాధాకరం, విచారకరమైన విషయం. శ్రీరాముడు అందరివాడు, ఒక ఆదర్శ పురుషుడు. రాముడి ఆదర్శాలు విశ్వవ్యాప్తంగా ఉన్న మానవాళి అనుసరించదగ్గ. రాముడు ఒక మతానికో ఒక రాజకీయ పార్టీకో చెందిన వ్యక్తి కాదు. గత 40 ఏళ్ల పైగా ఈ భద్రాద్రి
రాముడి కళ్యాణోత్సవము భద్రాచలం నుంచి నేరుగా ప్రపంచ వ్యాప్తంగా ఉండే భక్తులు వీక్షించడానికి లైవ్ టెలికాస్ట్ ఏదైతే కొనసాగుతున్నదో ఈ 40 ఏళ్లలో అనేక ఎన్నికలు వచ్చాయి. మరి ఏనాడు ఇటువంటి పరిస్థితి మరి తలెత్తలేదు. అయోధ్య బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనంతరము భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణము అయోధ్యలో 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాట అనంతరం జరుగుతున్నటువంటి మొదటి శ్రీరాముని మరి ఈ కళ్యాణ వేడుకలు, ఈ రామ నవమిని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తి కనబడుతున్నారు. మరి ఆ రకంగా భక్తులు, హిందువులు మరి వారి మనోభావాలు గాయపరిచే విధంగా తీసుకుని నాకు ఈ విషయంలో చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చాలా అనుమానాస్పదంగా కనబడుతుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ అనుమతి అడగడం ఏమిటి? ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? ఎలక్షన్ కమిషన్ అనుమతులు తీసుకొని లైవ్ ప్రసారం చేయాలనే ఆలోచన రావడమే దీని వెనుక ఏదో మతలబు ఉన్నట్టుగా. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏదో కుట్రపూరితంగానే ఈ లైవ్ టెలికాస్ట్లు మరి ఆపించడానికి ఏదో తూతూ మంత్రంగా విజ్ఞప్తులు చేశామని ఇది చెప్పడం అవుతుందో ఏమాత్రం కూడా ఇది సబబు లేదు. మీరందరూ కూడా తెలుసు, గతంలో కూడా గత ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు కూడా ఆ వేడుకలకు దూరంగా ఉండి ఆ తలంబరాలు మనమడి ద్వారా పంపించి ఏ రకంగా అపఖ్యాతి తీసుకొచ్చాడు, ఏ రకమైనటువంటి అపచారం జరిగిందో, అనేకమైనటువంటి హిందువుల మనోభావాలు మరి వాళ్ళ యొక్క భావ మరి ఉద్వేగాలను గాయపరిచినటువంటి కేసీఆర్ గారు ఇవాళ వారు అనుభవిస్తా ఉన్నారు. రాముడిని మీరు ఆ రకంగా రాజకీయంతో ముడిపెట్టి ఈ రకమైనటువంటి మరి వ్యవహారానికి పాల్పడితే ఇవాళ ఆ పార్టీ, ఆ ముఖ్యమంత్రి మరి గతి ఏ రకంగా పట్టిందో. మరి రేవంత్ రెడ్డి గారు మీరు లైవ్ ప్రసారం జరగకుండా అదే పంతాలు మీ ప్రభుత్వం కూడా కొనసాగితే తప్పకుండా మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారము మనందరికీ తెలిసిందే. అయోధ్యలో కూడా మీకు రామ మందిర నిర్మాణం కోసం ఏ రకమైనటువంటి ఆటంకాలు, అవరోధాలు సృష్టించి హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచారు. అటువంటిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5 శతాబ్దాల కళను సాకారం చేసి మరి ఇవాళ భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మిస్తే ఇవాళ కాంగ్రెస్ దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. అందుకని ఇటువంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల యొక్క మనోభావాలతో ఆటలాడకుండా భద్రాద్రి శ్రీరాముడి కళ్యాణోత్సవాన్ని లైవ్ కవరేజ్ కు అనుమతించేలా ప్రభుత్వం సైతం కూడా ఇవాళ ఈసీకి వెంటనే వారు సంప్రదించాలి. ప్రభుత్వం వైపు కూడా ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో కూడా ఈసీ కూడా ప్రజల మరి మెజార్టీ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని సానుకూల నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. లేనట్లయితే తప్పకుండా మేము ఇవాళ పార్టీ పరంగా కూడా అన్ని చర్యలు అవసరమైతే అవకాశం ఉంటే న్యాయపరంగా కూడా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి మరి భక్తులు దీన్ని తిలకించడానికి ఆ రకంగా ఈసీ తీసుకున్న నిర్ణయాలు ఉపసంహరించడానికి మరి మేము కోర్టును సైతం కూడా మరి ఆశ్రయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.